పై కొడితే 100కి కాల్ చేస్తే ఒక కానిస్టేబుల్ వచ్చాడు. పోలీస్ స్టేషన్ లో ఆల్మోస్ట్ నేను 15 మినిట్స్ నేను విక్టిమ్ నండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఏఎస్ఐ గారితో మాట్లాడాలి అని నేను అడిగితే ఎస్ఐ పేరు లేదు, ఎస్ఐ బయటకు వెళ్ళాడంట. ఈలోపు అపోజిషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కౌంటర్ కంప్లైంట్ రాసేసుకుంటున్నారు. మా తమ్ముడు వస్తే ఆయనకి కాంప్రమైజ్ చేసుకోండి, ఎందుకు ఎన్ని కౌంటర్ కంప్లైంట్ పెడితే ఆవిడకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎస్ఐ గారు చెప్తున్నారు. మాదాపూర్ పోలీసులు ఒక అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ఒక అబ్బాయి కొడితే ఇది పోలీస్ స్టేషన్ లా నా కంప్లైంట్ విక్టిమ్ వెళ్ళి కంప్లైంట్ తీసుకోకుండా కాంప్రమైజ్ మాట్లాడుతున్నారు. ఈ పోలీసుల్ని ఏమనాలి, ఎస్పెషల్లీ మాదాపూర్ పోలీసుల్ని. నా బాధ, నాకు చెయ్యి ఇరిగిపోయిన చెయ్యి మీద ఇదిగోండి దెబ్బలు తగిలితే నా కంప్లైంట్ అసలు నాతో మాట్లాడకుండా లేరు. ఇప్పుడు ఎస్ఐ గారు లేరు, వాళ్ళు కౌంటర్ కంప్లైంట్ పెడుతుంటే వాళ్ళది తీసుకొని మాకు చెప్తున్నారు కాంప్రమైజ్ అవ్వమని. ఏమండి మీరు పోలీసులేనా? ఇది తెలంగాణనేనా? ఆడపిల్లని ఇంత దారుణంగా కొడితే, నలుగురిలో ఒక కార్పొరేట్ జీటీవీ ప్రెమిసెస్ లో కొడితే నేను 100కి ఫోన్ చేస్తే మీరు ఎఫ్ఐఆర్ కాదు కదా, కంప్లైంట్ నా వర్షన్ నన్ను పిలిచి నాతో మాట్లాడకుండా, నన్ను ఒక్క మాట అడగకుండా మీరు అపోజిషన్ వాళ్ళ దగ్గర మరి వాళ్ళు ఏం మాటలు విన్నారో, ఏమి స్వరాలు మీ గణగణాల్లో మరి మెదిలాయో కదిలాయో, ఎక్కడి నుంచి వచ్చిందో మీ నోట్లోంచి ఆ మాట నాకు అర్థం కావట్లేదు. కానీ ఎట్లా చేశారండి మీరు ఇట్లా? అందరికీ నమస్తే ప్రజలారా. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా మహిళలందరికీ కూడా చాలా భద్రత ఉన్నది. పూర్తిగా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. పోలీసు వ్యవస్థ చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రభుత్వము గొప్పలు చెప్పుకుంటా ఉంది. ఫ్రెండ్లీ పోలీసు అనేటటువంటి కొన్ని పోస్టర్లని కూడా సోషల్ మీడియాలో పెట్టి కొంత ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ గల్లీలో ఏం జరుగుతుంది? ఒక మహిళ మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడికి తనకు న్యాయం చేయండి అని చెప్పేసి మాదాపూర్ పోలీసులతోని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంటే, లేదు నువ్వు కాంప్రమైజ్ గా నీ కేసుని వాపస్ తీసుకో, అసలు కేసు పెట్టకు అని చెప్పేసి ఆ మహిళకు సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారట. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ మహిళ ఇంత కన్నీరు మున్నీరైంది, ఆ మహిళ ఇంత ఆవేదనతోని ఒక వీడియో తీయడానికి గల కారణాలేంటి? మాదాపూర్ పోలీసుల పైన ఆ మహిళ మాట్లాడినటువంటి మాటలు వింటా ఉంటే, మాదాపూర్ పోలీసుల తీరు చూస్తూ ఉంటే, మాదాపూర్ పోలీసులు ఆ మహిళతో ప్రవర్తించినటువంటి ఏదైతే ఆ రోజు నిజంగా ఇప్పటికీ కూడా ఆ మహిళ కన్నీరు మున్నీరైతూ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నాకు కనీసం న్యాయం చేయట్లేదు, కనీసం నేను కేసు పెడతా ఉంటే నా ఎఫ్ఐఆర్ని అక్కడ నమోదు చేయట్లేదు, కేసు నమోదు చేయండి అని చెప్పేసి నేను ఎన్ని సందర్భాల్లో చెప్పినా కూడా అసలు నా మాట వాళ్ళు వినట్లేదు. సో ఎవరైతే నన్ను కొట్టినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన కేసు పెడితే ఆయనకు కౌంటర్ కంప్లైంట్ ఆయన దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నారు. సో బాధితురాలని నేను, నా కేసు తీసుకోకుండా ఆయన వచ్చి రాగానే కౌంటర్ కంప్లైంట్ అప్పటికప్పుడే నమోదు చేశారు. సో తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి కేసుని విత్డ్రా చేసుకోమన్నారు, కేసుని వెనక్కి తీసుకోమన్నారు. సో అసలు కేసు పెడితే మంచిది కాదు, నీకే ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో, సో నువ్వు కేసు పెట్టకపోవడమే నీకు మంచిది, నువ్వు ఇంటికి వెళ్ళిపో తిరిగి అని చెప్పేసి ఆ మహిళతోని మాదాపూర్ పోలీసులు చెప్పారట. సో నేను ఎస్ఐతోని మాట్లాడతా, ఎస్ఐ గారు ఎక్కడున్నారో చెప్పండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో నేను చెప్తాను, ఆయనకు చెప్పి వివరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్తానని చెప్పేసి ఆమె అడుగుతా ఉంటే ఎస్ఐ కుర్చీలో లేరట. ఎస్ఐ గారు కుర్చీలో లేకుండా ఎక్కడికో వెళ్ళారట. సో మరి ఆ మహిళ వాళ్ళ తమ్ముడు కూడా పోలీస్ స్టేషన్కి వస్తే ఆయనతోని కూడా మీ అక్కకు ఒకవేళ ఇప్పుడు గనక మీ అక్క కేసు పెడితే, మీ అక్క ఇప్పుడు గనక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే భవిష్యత్తులో ఆమెకు నిజంగా అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సో మీరు కాంప్రమైజ్ అవ్వడమే బెటరు, కేసులు గీసులు అని చెప్పేసి పెద్ద పెద్ద పంచాయతీల దగ్గరికి వెళ్ళకండి అంటూ కూడా ఆ మహిళతోని వాళ్ళ సోదరుడితోని పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారట. సో పోలీసులు కాకి చొక్కలు మన ఒంటి పైన ఉండగానే చట్టం కూడా మీ చేతుల్లో, అంటే చట్టం మీ జేబుల్లోకి రాదు, గుర్తుపెట్టుకోండి. అంటే కాకి చొక్కాలు ఇక మనకు వేసుకున్నాము, మన ఒంటి పైన కాకి చొక్కా ఉంది అని చెప్పేసి మీ జేబులో చట్టాన్ని పెట్టుకుంటే అది నిజంగా నేరం అవుతుంది. మహిళ వచ్చినప్పుడు తను కన్నీరు మున్నీరైతూ నా చెయ్యి విరగొట్టాడు, నన్ను దారుణంగా కొట్టాడు, నాకు చాలా దెబ్బలు తాకాయని చెప్పేసి ఆ మహిళ కన్నీరు మున్నీరైతూ మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ పోలీసులు ఆ మహిళతోని కనీసం ఎఫ్ఐఆర్ పెట్టండి 15 నిమిషాలు కూడా ఆమె వాళ్ళని వేడుకున్నదట. ఆమె ఏడుస్తూ మొత్తం కూడా ఏడ్చుకుంటూ, సార్ మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, ఆయన పైన కేసు పెట్టండి, కేసు పెట్టి ఆయనని అరెస్టు చేయండి, నన్ను దారుణంగా కొట్టాడు,
నన్ను ఇబ్బంది పెట్టాడు, చిత్ర హింసలు పెట్టాడు అని చెప్పేసి ఆ మహిళ కేసు పెట్టమని చెప్పి 15 నిమిషాలు మోరా పెట్టుకుంటే కనీసం కేసు పెట్టలేదట, కనీసం పట్టించుకోలేదట ఆ మహిళని. అంటే ఇవాళ సామాన్యులకు నిజంగా ఈ పోలీసు వ్యవస్థలో సామాన్యులకు న్యాయం జరుగుతూ ఉందా? అసలు చట్టం ఎవరి కోసం పనిచేస్తుంది? పోలీసులు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? మీకు జీతాలు ఎవరు ఇస్తూ ఉన్నారు? ప్రజల ట్యాక్సీల చేత మీకు జీతాలు వస్తూ ఉన్నాయి. మీరు మీరు ఇవాళ పని చేయాల్సింది ప్రజల కోసం. మీరు ప్రజల జీతగాళ్ళు, మీరు ప్రజల జీతగాళ్ళు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదు. చట్టం అంటే ఏదో ఇక మనకు కాకి చొక్కలు ఉన్నాయి, మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మన దగ్గర పవర్స్ ఉన్నాయి అంటే ఏంటి? మీరు ఏమనుకుంటా ఉన్నారు? చట్టం ఇవాళ ఎవరికి కూడా సరి సమానం కాదు. చట్టం ఎవరికి చుట్టం కాదు అనేది నిజంగా కేవలం సామెతకే పరిమితం కావద్దు. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి. ఇవాళ ఆ బాధితురాలు అక్కడికి వచ్చి దయచేసి మీరు కేసు పెట్టండి అని చెప్తే ఆమె చెయ్యి మొత్తం కూడా ఇరిగిపోయింది, దెబ్బలు చాలా తాకాయని చెప్పేసి చెప్తా ఉంటే ఆమె కనీసం ఆమె మాటలు వినకపోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మీరు కాంప్రమైజ్ కాండి, భవిష్యత్తులో మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేశారట. అంటే మీరు ఏమైనా పంచాయతీ పెద్దలు అనుకుంటా ఉన్నారా, లేకపోతే మీరు ఏమనుకుంటా ఉన్నారని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ పోలీసులని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులు ఆ మహిళకు అన్యాయం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వస్తే కేసు పెట్టాలి, ఏం జరిగింది అనేది విచారణ చేపట్టాలి. మహిళది తప్పుందా, అబ్బాయిది తప్పుందా, పూర్తి స్థాయిలో కూడా సీసీ ఫుటేజ్ తీసి ఆధారాలు తీసి ఎవరి తప్పుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. కానీ మీరు కాంప్రమైజ్ కండి, మీరు పక్కకి వెళ్ళిపోండి, మీకు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది, ఇటువంటి మాటలు ఎందుకు ఇటువంటి మాటలు వస్తూ ఉన్నాయి? చట్టం ఇవాళ ఎక్కడికి వెళ్తా ఉంది? ఒక మహిళ మీకు ఫోన్ చేసి 100కి డయల్ 100కి కాల్ చేసి నన్ను ఇట్లా కొడతా ఉన్నాడు అంటే అక్కడికి ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఆ మహిళను తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినట. పోలీస్ స్టేషన్కి వచ్చుడితోనే ఆ మహిళని కొట్టినటువంటి వ్యక్తి కూడా మళ్ళీ మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చాడట. ఆయన వచ్చి రాగానే ఆయన దగ్గర నుంచి కౌంటర్ కంప్లైంట్ తీసుకుంటారట. కానీ మహిళ దగ్గర నుంచి మాత్రం కనీసం కంప్లైంట్ కాదు కదా, ఆమె వర్షన్ కూడా తీసుకోలేదట. ఆమె చెప్పే మాటలన్నీ కూడా మాదాపూర్ పోలీసులు వినట్లేదట, అసలు పట్టించుకోవట్లేదట. అంటే మరి ఎందుకు పోలీసు వ్యవస్థ ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ అనేటటువంటి ఈ డైలాగులు ఎందుకు, ఈ సామెతలు ఎందుకు? ఫ్రెండ్లీ పోలీసు, ఎవరికైనా న్యాయం చేస్తాం, చట్టం అందరికీ సరిసమానం అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం కాకుండా ఇటువంటి బాధితులు వచ్చినప్పుడు, ఇటువంటి మహిళలు వచ్చినప్పుడు మీరు న్యాయం చేయాలి కదా. ఇవాళ సమాజం మొత్తం కూడా పోలీసుల తీరు పైన, ప్రధానంగా మహిళతో ఎవరైతే ప్రవర్తించారో, ఎవరైతే ఆ మహిళకు చెప్పినటువంటి సలహా సూచనలు ఉన్నాయో ఆ పోలీసుల పైన నిజంగా మండిపడతా ఉన్నారు చాలా మంది కూడా. ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ మహిళ మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతా ఉన్నాయి. డీజీపీ సివి ఆనంద్ గారిని కూడా మేము ప్రజల పక్షంగా MLR న్యూస్ తెలుగు వేదిక ద్వారా ఒకటే అడగదలుచుకున్నాం. సో మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ పోలీస్ స్టేషన్లో ఎవరికి న్యాయం జరుగుతూ ఉంది? ఒక మహిళ నా చెయ్యి విరగొట్టారు, నన్ను దెబ్బలు కొట్టారు, నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి మీ పోలీసుల పైన నమ్మకం పెట్టుకొని, మీ పైన గౌరవం పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మాదాపూర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఆ మహిళ మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ మీ పోలీసు వాళ్ళు లేదు మీరు కంప్లైంట్ని వాపస్ తీసుకోండి, అసలు కంప్లైంట్ పెట్టకండి, అది మీకు భవిష్యత్తులో ప్రమాదకరంగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, సో మీరు కేసు పెట్టడం మంచిది కాదు అంటూ కూడా ఆ పోలీసులు మహిళతో చెప్పారట. కానీ ఇక్కడ ఇంకా మనం ఆలోచించాల్సింది ఏంది? ఆ మహిళ పైన దాడి జరిగింది, ఆ మహిళ చేతి విరిగిపోయింది, ఆ మహిళ పైన అనేక దెబ్బలు తాకి ఉన్నాయి. సో ఆమె బాధితురాలు కేసు తీసుకోకుండా, బాధితురాలు చెప్పినటువంటి మాటలను వినకుండా, ఎవరైతే తనని హింసించినటువంటి వ్యక్తి ఉంటాడో, ఎవరైతే ఆ బాధితురాల్ని కొట్టినటువంటి వ్యక్తి ఉంటాడో, ఆయన పోలీస్ స్టేషన్కి రాగానే ఆయన దగ్గర నుంచి కౌంటర్ కంప్లైంట్ తీసుకురాట. సో ఆయనది ఎట్లా తీసుకుంటారు? బాధితురాలు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ తను నమోదు చేయమని చెప్తే మీరు ఎందుకు నమోదు చేయలేదు? సో పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతంగా ఉంది, మహిళలకు ఇబ్బంది లేదని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటటువంటి మీ ప్రభుత్వంలో ఇవాళ ఒక మహిళ వచ్చి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి, తను కన్నీళ్లు పెడుతూ నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వానికి ఇంతకు మించినటువంటి సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ప్రభుత్వం ఇవాళ నిజంగా ఏం చేస్తుంది? అసలు అధికారులు ఉన్నారా? ఉంటే వాళ్ళు పని చేస్తా ఉన్నారా? ఇవాళ అధికారులు ఎవరి తరఫున ఉంటా ఉన్నారు? నిజంగానే పేద ప్రజల తరఫున ఉంటా ఉన్నారా? పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్తే పేద ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతూ ఉందా? పేద ప్రజల వర్షాన్ని పోలీసు వాళ్ళు ఏమైనా వింటా ఉన్నారా? సో ఇటువంటి ప్రశ్నలు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉన్నాయి. చాలా మంది ప్రజలు కూడా ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎవరైతే ఆ కన్నీరు మున్నీరైనటువంటి ఆడబిడ్డ ఉందో ఆమె
తరపున అందరూ కూడా ఉంటా ఉన్నారు, ఆమెకు మద్దతు ఇస్తా ఉన్నారు. ఆమెకు నిజంగా న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ మహిళకు న్యాయం జరిగే వరకు ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పేసి కూడా చాలా మంది, ఇందాకనే మనం ఒక షార్ట్ వీడియో పెట్టాం, జస్ట్ ఒక షార్ట్ వీడియో పెడితేనే దాదాపు కొన్ని లక్ష మంది వరకు కూడా ఆ వీడియోని చూశారు, ఆ మహిళకు సంబంధించి షేర్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఇంకా కూడా షేర్ చేయాలి అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ మహిళకు న్యాయం జరగాలి, ఆ మహిళకు న్యాయం చెయ్యాలి. ఎందుకంటే ఆ మహిళ కన్నీరు మున్నీరు అయితే తన చేతిని విరగొట్టారు అని చెప్తా ఉంది, అదేవిధంగా తనను కొట్టారని చెప్తా ఉంది. తన వర్షాన్ని పోలీసులు వినాలి, విన్న తర్వాత ఎవరికి నిజంగా ఎవరు తప్పు చేశారు ఏంటి అనేది చూసి అప్పుడు పోలీసులు కేసు పెట్టాలనేది సోషల్ మీడియాలో ప్రధానంగా చాలా మంది చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు? పోలీసుల తీరు పైన, ఆ మహిళ పెడుతున్నటువంటి కన్నీళ్ల పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.